హాయ్ అండి. శనగపప్పులతో పెరుగు చేయటం ఎక్కడన్నా చూసారండి? చక్కగా చేసుకోవచ్చండి. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. వీడియోని ఇస్తే లైక్ చేయండి. ఏదైనా ఒక బౌల్ తీసుకొని శనగపప్పు గింజల్ని ఒక 10 వరకు తీసుకొని అందులో వేసుకొని ఒక స్పూన్ పెరుగు వేసుకొని బాగా కలిసేలాగా ఇలా కలుపుకొని ఇలా ఈ బౌల్‌లో ఒక నైట్ అంతా ఫ్రిడ్జ్‌లో ఉంచుకోవాలి. మార్నింగ్ తీసేసి మంచి వాటర్‌తో ఇలా క్లీన్ చేసేసుకోవాలి. ఆ శనగపప్పు గింజల్ని ఏదైనా ఒక బౌల్‌లో వేసుకొని పాలు గోరువెచ్చలుగా ఉన్నప్పుడు ఇలా ఒక బౌల్‌లో పోసేసి శనగపప్పు గింజలను కూడా మొత్తం కలిసేలాగా ఇలా కలుపుకోవాలి. మనకి చక్కగా పెరుగైతే తోడుకుంటుందండి. ఇలాగైతే బరువుది ఏదైనా ఒక మూత పెట్టేసుకొని పక్కన పెట్టుకోవాలి. మిగిలిన గింజల్ని ఏదైనా ఒక డబ్బాలో స్టోర్ చేసుకొని ఫ్రిడ్జ్‌లో పెట్టుకుంటే అవసరానికి మనం మళ్ళీ తోడేసుకోవడానికి బాగుంటుందండి. పెరుగు లేకపోయినా ఇలాగ శనగపప్పు గింజల్ని మనం నైట్ అంతా పెరుగులో ఉంచుకున్నాం కాబట్టి చక్కగా తోడుకుంటుంది. ఇప్పుడైతే పెరుగు చూసారా ఎంత గడ్డలాగా తోడుకుందో. దీనిలో శనగపప్పు గింజలు అయితే ఉన్నాయి చూడండి. చక్కగా తీసి చూపిస్తున్నాను. చక్కగా చేసుకోవచ్చు. వీడియో కావాలంటే ఫుల్ వీడియో యూట్యూబ్ ఛానల్‌లో ఉంటుంది. తప్పకుండా చూడండి.